ఇయాల రేపు లగ్గాలు చేసుకున్నంత షేప్ సుతా కలిసి ఉంటలేరు ఇద్దరు ఆల్మొగలు. ఉత్తుతగానే ఇచ్చుకపోతున్నాయి, ఇడుపు కాగితాలు దాకా పోతున్నాయి. ఊకూకే సతాయిస్తుండని, షాపింగ్ కు తీసుకుపోతలేడని, ఆఫీస్ పనులతో నన్ను గాంతలేడని అక్కలు. ఇట్లా ఎవ్వల లెక్కలాలే సర్దుకు పోదామన్న ముచ్చట్నే లేకపాయే. ఇద్దరు ఆల్మొగలను నిలబెట్టి దండలు శాల్వాలేసి సన్మానం చేస్తుండ్రు. రాజస్థాన్ రాష్ట్రం కోటాల గీసారు సెంటర్ కొలువు నుంచి రిటైర్ అయినందుకు తోటోళ్ళంతా గిట్ల ఖుషి చేస్తాంటే ఇంతల్నే ఏమైందో కానీ కుర్చీలు అట్లనే కూలబడ్డది మేడం. అయ్యో ఎంత పనాయి అని దెబ్బ దవాఖానకు తీసుకుపోతే అప్పటికే జీవి పోయిందని చెప్పిండ్రు డాక్టర్లు. సారుకు 3 ఏండ్ల సర్వీస్ ఉన్నది, కానీ ఇంటామెకు పానం మంచిగా లేదు, చూస్తానికి పిల్లలు లేరని ముందే రాజీనామా పెట్టిండు. ఇక ఇంటికాడుండి భార్యకు సేవ చేసుకుందాం అనుకుంటే గింత పని అయింది. కట్టుకున్నామెను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటానికి కొలువునే ఇచ్చి పెడితే ఇంతెల్లం కండ్ల ముంగట్నే లేకుంటయింది పాపం.